హాయ్ అండి. హెల్దీ లివింగ్ ఛానల్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు నేను ఒక డిష్ చేస్తున్నాను. అది ఐటమ్స్ చూస్తే చుక్కకూర, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ పడతాయి మనకి. ఇది చుక్కకూర ఇగురు అని చెప్పచ్చు. ఫస్ట్ మనం బాండి వేడి చేసేసుకున్నాము. తర్వాత మెంతులు కొంచెం అవి వేగాలి కదా. వేగిన తర్వాత పల్చడి బాండి పెట్టుకున్నానండి. ఇలాంటి ఇగుర్లకు పల్చడి బాండి పెట్టుకున్న పెద్ద ఇబ్బంది ఏముండదు. పోపు సామాన్లన్నీ వేసేసాను. తర్వాత ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ కొంచెం వేగాలి అని అంటే నేను సాల్ట్ వేసానండి. అందాజాగా ఇప్పుడు రెగ్యులర్గా మనం వంట చేసుకునే వాళ్ళకి ఓవరాల్గా ఉప్పు ఎంత పడుతుందో బాగానే తెలుస్తుంది కదా. సో అలా వేసేసాను నేను. ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం అటు ఇటు కలిపెట్టాము. ఆ ఉల్లిపాయల్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఉన్నాయి కదా. వేగిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు కూడా వేసానండి. ఇప్పుడు నా వంటలో ఎప్పుడు చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది, అసలు ఆయిల్ నేను వేసానా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కాదు. అంతల్లా నూనె అనేది కనిపించదు. సో టమాటా మగ్గిపోయిన తర్వాత చుక్కకూర వేసేసుకున్నానండి. చుక్కకూర కూడా వేసేసుకుంటే వేడిమి చాలా క్విక్గా అయిపోతుందండి. ఈ మెయిన్ మనకి మార్నింగ్ హడావిడి వంట ఉన్నప్పుడు, ఎక్కువ ఐటమ్స్ మనం వండుకోలేనప్పుడు ఇది ఇగురులాగా ఉంటుంది. ఇది డ్రై కర్రీ కాదు, వెట్ కర్రీ కాదు, చాలా బాగా ఉంటుందన్నమాట. రైస్లాగా చేసుకోవచ్చు కూడా. దీంట్లోనే రైస్ కలిపేసి చేస్తే రైస్ అవుతుంది. బట్ ఇది ఒక ఐటెం లాగా ఇలా ఇచ్చేస్తే చప్పబడిపోకుండా ఉంటుందన్నమాట. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అండి. సింపుల్గా అయిపోయింది ఇలాగా. ఇంకా మనం దింపేసే ముందు కొంచెం కారము, ధనియాల పొడి చూసేసుకొని వేసుకున్నామంటే అయిపోయిందండి. ఇంతే. చాలా అంటే చాలా సింపుల్. ఇలాంటి ఎన్నో ఈజీ వంటలు మార్నింగ్ మనము టైం లేనప్పుడు వండుకునేది విధానం ఎలాగో నేను చూపిస్తాను. ఏదైనా ఆయిల్ అది మనం వండుకున్నప్పుడైనా కొంచెం కంట్రోల్గా చేసుకున్నామని అంటే హెల్త్ బాగుంటుందని ఇప్పటి రోజుల్లో బయట ఎలాగో తినాల్సిందే, తప్పట్లేదు. ఇంతేనండి, సింపుల్గా డిష్ అవుట్ చేసేసుకున్నాను. నా ఛానల్ కనుక మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వంటలతో మేము ముందుకు వస్తాను. బాయ్.